అసలు కోడలంటే ఎవరు? నీ కొడుకు కోసం మీ ఇంటికొచ్చి నీ కొడుకును నమ్మి మిమ్మల్ని నమ్మి ఆడపిల్ల తల్లిదండ్రులు 20 సంవత్సరాలు పెంచి పోషించి కేవలం తిండికి గతిలేక పంపిస్తారా? పెళ్లి చేసి కేవలం తిండి కోసం పంపిస్తారా? జనరల్గా అనేస్తూ ఉంటారు, కోడళ్ళు ఎంత పని చేసినా అది కంటికి కనిపించదన్నమాట. కనిపించినా కూడా కనిపించదు, అదంతే. ఎంత శాడిస్టులుగా ఉంటారా అంటే కొందరు, అమ్మో నిజంగా దండం పెట్టచ్చు. వయసు చూస్తే 60లు 70లు దాటేస్తున్నా వీళ్ళు అన్నీ అనుభవించుంటారు. కోడల్ని నువ్వు బయట దానివి అని సంబోధించే ముందర ప్రతి ఒక్కరూ ఆలోచించండి. నువ్వు కూడా ఒక కన్న తల్లిదండ్రులకి కూతురుగా పుట్టి ఈ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కూడా కోడలివే కదా. రావడంతో నీకు అత్తగారి పదవి అయితే లేదు కదా. నువ్వు కొడుకును కన్నావు, నీ కొడుకును నమ్మి ఎవరో ఒక తల్లిదండ్రులు ఓ ఆడపిల్లని మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో పెట్టినందువల్ల మీకు అత్తగారనే హోదా వచ్చింది. అంతకుముందు నువ్వు కూడా వేరే వాళ్ళ ఇంటిలో కూతురుగానే పుట్టినావు, కూతురుగానే పెరిగినావు. మీ అత్తగారు మిమ్మల్ని ఏదో హింస పెట్టారని, మా అత్తతో నేను ఎంత హింసపడ్డా, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ అత్తగారిళ్ళలో ఇంతోటి వేదనలు అనుభవించారు. కాబట్టి ఖచ్చితంగా నా కోడల్ని నేను టార్చర్ చేయాలి, నా కోడల్ని బాధ పెట్టాలి. ఇంత శాడిజం ఉన్నప్పుడు దయచేసి మీ కొడుకులకి మీరు పెళ్ళిళ్ళు చేయకండి. అప్పుడు మీ కొడుకు మీ మాటే వింటాడు, మీ కొడుకు సంపాదన మీదే అవుతుంది. వచ్చే కోడలు తినదు, అస్తమానం అది ఎంతండి, ఓ 2 ఇడ్లీలో 3 ఇడ్లీలో దీని బతికే ఆడపిల్లల్ని కూడా అస్తమానం చూస్తున్నాను. పందిలాగా తింటుంది, పొర్లుతూ ఉంటుంది, ఏం చెయ్యదు. ఇద్దరు మనుషులు మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడైనా, అది నువ్వు నీ కూతురుతో మాట్లాడు, బయట వాళ్ళతో మాట్లాడు, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ధర్మం ప్రకారం లేని మూడో వ్యక్తి గురించి అబద్ధాలు మాట్లాడడం పాపం, పాతకం. దానివల్ల ప్రారబ్ధ కర్మలు లేనిపోని, నువ్వు మంచి చేసినా ఆ మంచికి తగ్గ ప్రతిఫలాన్ని పైనుంచి భగవంతుడు ఇవ్వడు. అది ఆడపిల్ల గురించి మాట్లాడినా, కోడళ్ళ గురించి మాట్లాడినా, కొడుకుల గురించి మాట్లాడినా కూడా మీరు చేసిన మంచి అనేది రాదు. కాబట్టి నోటితో అస్తమానం పాపాలని చేసి పాపాలని పెంచుకొని పుణ్యాన్ని పోగొట్టుకోకండి. మనం చేసే పుణ్యం అంటే అన్నదానము, వస్త్రదానము, గోదానం, భూదానం ఇవే కాదండి. ఎవరిని బాధ పెట్టకుండా బతకడం కూడా ఒక ఉత్తమమైన జీవన విధానం. దీనివల్ల కూడా అపరిమితమైన పుణ్యం అనేది లభిస్తుంది. ఆ పుణ్యం మన పిల్లలకి, మన మనవళ్ళకి, మన మనవరాళ్ళకే వస్తుంది. దయచేసి ఈ రోజుల్లో విడాకుల కేసుల్లో చాలా వరకు రీజన్స్ వయసులో చిన్నవాళ్ళైనా పిల్లలు తీసుకునే డెసిషన్సే కావండి, మ్యాక్సిమం తల్లిదండ్రులే కారణమవుతున్నారు 85% కేసెస్లో. కాబట్టి దయచేసి బాధ్యతగా ఉండండి, బంధాలను నిలబెట్టడానికి పెద్దవాళ్ళు సహకరించండి అని మాత్రమే నా మనవి. నా వీడియో ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ